ప్రజలను దోచుకునే జన్మభూమి కమిటీల చంద్రబాబు కావాలా? సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటింటికి సంక్షేమం అందించే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలో ఆలోచించి ఓట్లు వేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసీపీ ఏలూరు నియోజకవర్గ అభ్యర్థి ఆళ్ల నాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్న జగనన్న ప్రభుత్వానికి అందరూ అండగా నిలవాలన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏలూరు నగరంలోని 1వ డివిజన్ కార్పొరేటర్ ఆరేపల్లి రాధికా సత్యబాబు దంపతుల ఆధ్వర్యంలో 200 మంది తెలుగుదేశం పార్టీని వీడి ఆళ్ల నాని సమక్షంలో చేరారు. పార్టీలో చేరిన పామర్తి సాయి, తాత నటరాజు, పామర్తి సుధీర్, తాత రంగబాబు, అరేపల్లి ప్రకాష్, కర్రి ప్రకాష్, వీరంకి సత్యనారాయణ, బాలు తదితరులకు ఆళ్ల నాని వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అదేవిధంగా ఇటీవల టీడీపీలో చేరిన కొత్తపల్లి గంగాధర్ రావు సొంత గూటికి చేరారు. ఆళ్ల నాని సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ కార్యకర్త శ్యామ్, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కిలాడి దుర్గారావు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్త శ్యామ్ ఆళ్ల నాని సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ లాంటి దుష్టశక్తులతో చేస్తున్నటువంటి ఒంటరి పోరాటంలో పేద ప్రజల పక్షాన్ని నిలబడి ఆయన చేస్తున్నటువంటి ధర్మయుద్ధంలో మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉంటాము. ఆయన చేస్తున్నటువంటి పోరాటంలో మేము కూడా ఆయన వెంట నడుస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, దళిత వర్గాల వారు, బీసీ వర్గాల వారు అందరూ కూడా క్షేమంగా ఉంటారు. వారి పిల్లలు, వారి కుటుంబాలు మంచి భవిష్యత్తును పొందగలుగుతాయి. రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో ఎటువంటి అవినీతికి కానీ లేకుండా అత్యంత నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలనలో ఆయన నాయకత్వం అయితేనే ఈ రాష్ట్రంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు కూడా సంతోషంగా ఉండగలుగుతారు అన్న నమ్మకంతో మీరందరూ కూడా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత అవసరమైనటువంటి సమయంలో మీరందరూ వచ్చి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడానికి, ఆయన చేసినటువంటి పోరాటంలో నిలబడటానికి ముందుకు వచ్చినందుకు నేను మిమ్మల్ని అందరినీ కూడా నా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సత్యబాబు గారు ఏ విధంగా కృషి చేసి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా మరి ముందుకు వెళ్ళినందుకు సత్యబాబు గారిని కూడా నా హృదయపూర్వకంగా అభినందిస్తూ, దీనికి సహకరించిన మైబాబు గారు కూడా, మంచి మైబాబు గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత ముందుండి నడిపించి కూడా సత్యబాబు గారు చాలా విషయాలు నాతో ఇంతకు ముందు కిందకు వచ్చినప్పుడు నాతో చెప్పారు. ఆయన అడిగినటువంటి ఒక్క శ్మశానం విషయంలోనే కాదు, సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు కానీ ఇవన్నీ మరింత చేరువుగా ఇంకా ప్రజలందరి దగ్గరికి తీసుకువెళ్ళడం, మీకు సంబంధించి కూడా వ్యక్తిగతంగా ఈరోజు ఈ పోరాటంలో భాగస్వాములైనందుకు మీకు కూడా తప్పకుండా నా సహకారం వ్యక్తిగతంగా కానీ, పార్టీ పరంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ ఎప్పుడు ఎటువంటి సహకారం అవసరమైనా కూడా నేను వ్యక్తిగతంగా మీ అందరికీ కూడా నా వంతు సహాయ సహకారాలు అందించడానికి నేను కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే ఇటువంటి కీలకమైనటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి సహకారం అవసరమైనటువంటి సమయంలో ఈ విధంగా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వెంట మేమున్నాము, మీరు చేసేటువంటి పోరాటంలో మేము సైతం మీతో పాటు ఉంటాము, మీతో పాటు నడుస్తామని మీరు ముందుకు వచ్చినటువంటి ఈ సందర్భాన్ని నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటానని మీ అందరికీ కూడా సవినయంగా మనం చేస్తూ, ఈ నెల రోజుల సమయం అత్యంత కీలకమైనటువంటి సమయం. మీరందరూ కూడా ఈ నెల రోజుల సమయాన్ని మీరందరూ కూడా
మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు వెచ్చించండి. మీరు కేటాయించినటువంటి ఈ సమయం రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉంటుంది. కేవలం మన కుటుంబము, మన గ్రామము కాదు, రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉందన్న విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకుని రానున్నటువంటి నెల రోజుల పాటు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిన సమయాన్ని మేము మిమ్మల్ని అందరినీ కూడా కేటాయించమని కోరుతూ, తప్పకుండా రానున్నటువంటి 5 సంవత్సరాలు కూడా ఈ నెల రోజులు మీరు మీ సమయాన్ని కేటాయించండి. రానున్నటువంటి 5 సంవత్సరాల కాలం కూడా మిమ్మల్ని అందరినీ కూడా, మిమ్మల్ని, మీ గ్రామాన్ని కూడా కంటికి రెప్పలా చూసుకునేటువంటి కార్యక్రమాన్ని మాట్లాడుతూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కోడేరు గ్రామం నుంచి వచ్చినటువంటి మీకు మన పార్టీ